తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట అంటే పాత బస్తీ అనుకోవచ్చు. పాత బస్తీలో కొన్ని ఇన్సిడెంట్స్ ఎంత భయాన్ని గొలిపిస్తాయనంటే అక్కడ పాపం నిజంగా అధికారులు అనుకోవచ్చు, లేదంటే ఈ పోలీసులు, ఎస్పెషల్లీ పోలీసులు అయితే చుక్కలు చూస్తారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఏంటి అన్నప్పుడు మీరు చూడండి, ఈ ఇన్సిడెంట్లో ఆటో డ్రైవర్ మద్యం తాగుతాడు, మద్యం మత్తులో ఆటోని డ్రైవ్ చేస్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. బండి పక్క కాపు, నువ్వు దిగు, నీ మీద కేసు నమోదైంది అని అంటే బండి పక్క కాపుతాడు. సార్ అంటాడు. ఆ తర్వాత ఒక్క నిమిషం సార్ అని ఆటోల నుంచి నా వస్తువులు తెచ్చుకుంటా అని చెప్తాడు. ఆ వస్తువు ఏంది అనుకుంటున్నారు? ఆ వస్తువు ఆయన చేతిలో పాముతోని ఏకంగా ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు ఒక ఆటో డ్రైవర్ తన వద్దనున్న, అంటే ఆటోలో పాముతో ట్రావెల్ చేస్తున్నాడు ఆయన. ఇది ఒకటి వెరీ వెరీ ఏమంటారు, డేంజరస్. అంటే ఆ డే అంతా మరి ఆ పాము ఆటోలోనే ఉంది, వీడు డ్రైవ్ చేస్తున్నాడా? నాకైతే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా భయం వేసింది, అట్లాగే వింతగా అనిపించింది. ఆ పామును తీసి పోలీసుల పైకే పోతున్నాడు కరిపిస్తా అన్నట్టుగా. నువ్వు నా బండిని వదులుతావా, ఆటోని వదిలేస్తావా, లేకపోతే పాముతోని కరిపియమంటావా? విజువల్లో క్లియర్గా కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ చూడగానే ట్రాఫిక్ పోలీసులు కూడా అసలు షాక్ అయిపోయినారు. పక్కకు జరిగిపోతున్నారు, ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత మద్యం తాగిండంటే అసలు సోయి కూడా లేదనమాట. ఏం చేస్తున్నా అసలు ఏంది కూడా అసలు సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఆటో డ్రైవర్. అంటే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్ట్ లేదనుకోండి, ఆయన ఇక యాక్సిడెంట్ చేసినా ఇక మంది ప్రాణాలు పోవడం ఒకటైతే, ఏకంగా ఆపిన తర్వాత పోలీసులు ఆపి ప్రశ్నించి నీ బండి పక్కకు ఆపేయు అని అంటే కోపంతో ఆటోలో ఉన్న పాముతోని బెదిరిస్తున్నాడు. పహాడీ షరీఫ్లో ఈ స్నేక్ గ్యాంగ్ అని గతంలో చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేసింది, మనకు తెలుసు కదా. ఆ ఇన్సిడెంట్ కూడా ఎవ్వరు అంటే మర్చిపోలేదు. సేమ్ అదే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ ఆటో డ్రైవర్ గుర్తు చేసిండు. అసలు ఆటోలో పాము ఎక్కడికి వెళ్ళొచ్చింది? పాముతోని పోలీసులను భయపెట్టియడం ఏంది? చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగింది ఇది. అంటే అసలు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు కూడా తెలియదు అన్నట్టు. ఒకవేళ పాము గరిస్తే ఏమవుతుండే? ఎంత భయంకరం అది. సో పాముని చూపిస్తూ భయపెట్టించిండు. నా ఆటోని వదులుతావా లేదా, నా ఆటోని వదిలేయని పెద్దన గట్టిగా అరుస్తున్నాడు. ఇక పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళ ట్రీట్మెంట్ చేసి ఉంటారు. కానీ ఇట్లా పాముతోని భయపెట్టియడం ఏంటి? ప్రభుత్వ అధికారులని భయపెట్టియడం ఏంటి? అయినా పాముని వేసుకొని ఆయన ఆటోలో ఎట్లా తిరుగుతాడు? ఆ రోజంతా కూడా ప్యాసింజర్స్ని తిప్పే ఉంటాడుగా. మరి ఆ పాముని ఎక్కడ దాచిండు? ఎంత డేంజరస్! ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా పాము ఉంటుంది ఆటోలో? అది కూడా ఈ డ్రైవరే ఆ పాముని దాస్తాడు ఆటోలా అనేది అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇది చాలా డేంజరస్. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా వెతకాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇది చాలా అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అధికారులకే ఎక్స్పీరియన్స్ అయితే ఆటో నడిపిన వాడు దొరికాడు కాబట్టి ఆ ఆటోలో ఎంతమంది జర్నీ చేస్తుంటారు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఆటోలో పాముతోని మనం జర్నీ చేసినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదన్నట్టు. సో చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఆయనైతే ప్రస్తుతం ఈ ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు డీటెయిల్స్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలామంది నెటిజన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన డౌట్సే చాలామంది రైజ్ చేస్తున్న సిచ్యువేషన్. సో చూడాలి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఎంత సీరియస్గా జరుగుతుంది అనేది చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు